వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గలం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెల్లవారుజామున గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శిని హోటల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో మొత్తం 6 ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీ సుబ్బమ్మ భార్యాభర్తలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చరీలో ఉన్న మృతదేహాలను చూసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి అశోక జంక్షన్ వరకు మోడీకి హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి అశోక జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి వారు నిరసన తెలిపారు. అనంతరం హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే అందరికి వస్తుంది ఆపుకుంటలేమా మేము? ఏమైనా చేస్తే ఏమైనా చేసినా చెప్పుకోండి. ఏం చేసిండ్రు మీరు? ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో మీరేమన్నా పాత్ర ఉన్నదా? ఏదైనా ప్రాజెక్టులు జాతీయ పరంగా ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో మీదేమన్నా ఉన్నదా? ఏం చేసిందని ఈరోజు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని మతాలను సృష్టించి అందులో మత కల్లోలను పెంచుతూ వాళ్ళని పెంచి పోషించి వాళ్ళను ఐక్యత లేకుండా చేస్తున్నారు. దేశాన్నే కుంటుపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా మాడుకోండి, ఈ విషయాలను మానుకోండి. దయచేసి ఇకనైనా దేశ అభివృద్ధికి తోడ్పడండి. ఇక్కడున్న మీ మంత్రులకు, ముఖ్యంగా బీజేపీ మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంత్రి అంటాడు సన్న బియ్యంలో మాదే 30% ఉన్నదంటే, మరి మిగతా మీరున్న రాష్ట్రాలలో కూడా మరి సన్న బియ్యాన్ని ఎందుకు పెడతలేరు? మీదే అంత బడ్జెట్ ఉంటే మరి ఎందుకు అవి అక్కడ అమలు జరుగుతలేవని మేము అడుగుతున్నాము. ఇక్కడ చేసిన వాళ్లకు విమర్శించడమే కాదు, చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం 3 పూలు 6 కాయల్లాగా
నడుస్తుంది. అది జీర్ణించుకోలేక మీరు ఏదో ఒకటి అనాలని అనకండి అన్న. ఏదైనా ఉంటే న్యాయమైన విమర్శలు చేయండి. ఇంతటితో నా వరల్డ్ లివర్ డే సందర్భంగా అశ్విని హాస్పిటల్లో సిబిపి, ఎల్ఎఫ్టి, లివర్ స్కాన్, బ్లడ్ షుగర్, లిప్డి ప్రొఫైల్, ఓపీడీ కన్సల్టేషన్, వైరల్ మార్క్స్ వంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందని డాక్టర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ సురేష్ మాట్లాడుతూ పేద ప్రజలకు తమ వంతు ఉచితంగా వైద్యం అందించేందుకు ఈ పరీక్షలు చేశామని, వైద్యం ఖర్చు 4,000 అయితే కేవలం 700 రూపాయలు మాత్రమే ఫీజు చెల్లించవలసి వచ్చిందని తెలిపారు. ముందు ముందు ఉచిత మెడికల్ క్యాంపులు అశ్విని హాస్పిటల్ చేపట్టబోతోందని తెలిపారు. ఈరోజు మనకు వరల్డ్ లివర్ డే అన్నమాట. అంటే మార్చ్ ఈరోజు వరల్డ్ లివర్ డే, ఈరోజు April 19th. సో ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా మనకు జనరల్ పబ్లిక్లో లివర్ అవేర్నెస్ పెరగడానికి కోసము మనం ఈ స్పెషల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ స్పెషల్ క్యాంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనము లివర్కి సంబంధించిన డిసీజెస్ గురించి ప్రజల్లో అవేర్నెస్ పెంచడము. కొద్దిగా అర్లీ స్టేజ్లో కనుక మనము లివర్ డిసీజ్ని ఐడెంటిఫై చేసినట్లయితే వాటిని మళ్ళీ మనము రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లివర్ డిసీజు అర్లీ స్టేజ్లో పెద్దగా సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చాలా మనకు సిమ్టమ్స్తో బయటపడేసరికి అది లేట్ స్టేజ్ అయిపోతుంది. ఆ స్టేజ్లో మనకు లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే లివర్ను తీసి కొత్త లివర్ వేసుకోవడము లాంటివి చేసుకోవాల్సి రావచ్చు. సో అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్, కాస్ట్లీ ఆప్షన్స్ కన్నా ఈ డిసీజ్ని కనుక మనం ముందే ఐడెంటిఫై చేసుకుంటే మనం వీటికి ట్రీట్మెంట్ కొద్దిగా అర్లీగా స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ లివర్ను రివర్స్ చేసుకోవచ్చు. సో ఈ అవేర్నెస్ పెంచడానికి అనేసి మనం ఈ స్పెషల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. నార్మల్లీ దీంట్లో లివర్కి సంబంధించిన స్కాను మరియు లివర్కి సంబంధించిన బ్లడ్ టెస్టులు, ఫంక్షన్స్ అవన్నీ చూసుకుంటాం అన్నమాట. ఇవి యాక్చువల్లీ చాలా కొద్ది కాస్టే అవుతాయి, 4,000. కానీ వీటన్నిటిని చాలా తక్కువ కాస్ట్ 750కి ఒక ఆఫర్లో ప్రజలకు ఉపయోగపడాలి అనేసి ఈ విధంగా చేశాను అనమాట ఈరోజు. సో ఇది ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కామెంట్స్. భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజోత్సవ సభను ఈ నెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించుచున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో శనివారం రోజున 31వ డివిజన్ న్యూ షాయంపేట బస్టాండ్ వద్ద గులాబీ జెండాను ఎగరవేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాయంపేట కార్యకర్తలు పే బ్యాక్ టు పార్టీ అనే నినాదంతో
1,30,000 రూపాయలను సమీకరించి బహిరంగ సభ ఖర్చుల కోసం మాజీ చీఫ్ విప్ హన్మకొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో షాయంపేట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని, గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు మమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపారని, నాటి నుండి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని, ఇప్పుడు మేము కేసీఆర్ గారి రుణం తీర్చుకునేందుకు ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించామని తెలిపారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. నిజామాబాద్ లో ప్రచార కార్యక్రమంలో ఈ సన్నివేశాన్ని చూసి మరి ఆ రోజు వారు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఉద్యమ పార్టీ, మా అభ్యర్థులకు ఓటు నోటు మరి సహకరించాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ముమ్మాటికి షాంపేట్ ప్రాంత ప్రజలు ఇచ్చినట్టు స్ఫూర్తి అని. మరి ఈరోజు చూసినట్టయితే మరి ఈ పార్టీకి మరి పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము సైతం అని చెప్పి పే బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అందరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక కార్యాలయం ఓపెన్ చేసుకొని మరి 1,30,000 కూడా మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పైసలన్నీ కూడా మరి డివిజన్ కార్యకలాపాలకు ఉపయోగించాలని చెప్పి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి తిరిగి అందజేయడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల పునర్వినియోగం ఈ-చెక్ కార్యక్రమం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి అభివృద్ధిలో నెంబర్ 1గా నిలిచేందుకు స్వర్ణాంధ్ర 2047 ఏపీ సీఎం చంద్రబాబు సంకల్పించారని బీతాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్న తెలిపారు. ఈరోజు కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఒక్కో నెల ఒక్కో అంశం ఎంపిక చేసి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఈ నెల 3వ శనివారం ఎలక్ట్రిక్ వ్యర్థాల పునర్వినియోగం కోసం ఈ-చెక్ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈరోజు మన గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతాలు, మన యొక్క ఇల్లు శుభ్రత, దాని మీద మన ప్రభుత్వము మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఆదేశాల మేరకు పెట్టిందో ప్రతి నెల పరిశుభ్రత దాని మీద ప్రభుత్వం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది, చెప్తుంది అందరికీ. మరి మన గ్రామము 3 Rలు. సో ఫస్ట్ రెడ్యూస్, సాధ్యమంత మేరకు తగ్గించుకోవాలి. 2 రీయూజ్. నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని మన గ్రామాలలో ఏర్పాటు చేయంగా ఈరోజు ఈ నెలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సిఓ సార్ గారు మరి పీడీ సార్ గారు మన గ్రామాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ మద్దిలేటి గారికి, ఎండిఓ సార్కి, మన పంచాయతీ. ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజోత్సవ సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ పనికతం కాక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జోస్యం చెప్పారు. శనివారం పెద్దమందడి మండల కేంద్రంతో పాటు జగత్పల్లి, మణిగిల్ల, అల్వాల్, చిన్నమందడి గ్రామాల్లో శ్రీధర్ ఆధ్వర్యంలో రజోత్సవ సభ సన్నాహక సమావేశాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాల్లో తిరగడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు.
కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి 13, 14, 15 వార్డులలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, అధ్యక్షులు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ పాల్గొనడం జరిగింది. 13వ వార్డుకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా అవినాష్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రామకుప్పం మండల తెలుగు యువత అధ్యక్షులు, మంచి ఎడ్యుకేటెడ్ గారు వచ్చారు, వారికి కూడా కాల్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన జనరల్ సెక్రటరీ, మున్సిపల్ జనరల్ సెక్రటరీ ఆర్మూహం గారు, వారికి కూడా కాల్ తెలియజేస్తున్నాం. ఇంకా ఈరోజు కుప్పం మున్సిపాలిటీ 13వ వార్డులో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏకాగ్రీవంగా 13వ వార్డు ప్రెసిడెంట్ మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందువలన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కుప్పం ఎమ్మెల్సీ సార్కి, రాజ్ కుమార్ అన్న గారికి, సత్యేంద్ర శేఖర్, అప్పు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీకి అన్ని విధాలుగా కష్టపడి పనిచేసినందుకు నన్ను నమ్మి 13వ వార్డు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అందువలన అన్ని విధాలుగా నేను సహకరించి ప్రజలకు అన్ని విధాలుగా కృషి చేసి ఎల్లప్పుడూ కష్టపడతానని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వరంగల్ జిల్లా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కండేయ కాలనీ, మంగళికుంట, డాక్టర్స్ కాలనీ 2కు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్లు దొరికాయని వరంగల్ ఏసీపీ తెలపడం జరిగింది. వరంగల్ ఏసీపీ వారు మాట్లాడారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టిరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టిరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టిరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టిరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక 2 వ్యక్తులు పరిచయం అవుతారు. మణికంఠ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరిది కూడా వైజాగ్, విశాఖపట్నము. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్, ప్రొహిబిటెడ్ స్టిరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం,
బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్ముకు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, ఇటు టాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ వాయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రావణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్త్ చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించి గంజాయి కేసులో 3ని అరెస్ట్ చేసినట్లు జైపూర్ పోలీసులు తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలు వెల్లడించారు. వేలాలకు చెందిన సాయి కార్తిక్, ప్యాగ శేఖర్, కిష్టాపూర్కు చెందిన సుందిల్ల సంపత్ అనే 3 వ్యక్తులు వారి మోటార్ సైకిళ్లపై అసిఫాబాద్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి కొనుక్కొని కొంతమేర గంజాయిని తాగి మిగతాది చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి వేలాల ఇసుక క్వారీ వద్ద విక్రయిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి 290 గ్రాముల గంజాయిని, 2 మోటార్ సైకిళ్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీధర్ రెండో ఎస్ఐ రామలక్ష్మితో కలిసి కేసు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ వేణుచందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టుబడ్డ గాంజాయి అంతా కూడా కోర్టులో డివైడ్ చేసి ఈ నిందితులపై ముఖ్యంగా సుందిల్ల సంపత్ ఈ పెట్లరీనా ఈయన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఈయన సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దుర్గం సాయి కార్తిక్, ప్యాగా శేఖర్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది కూడా ఈ గంజాయి కన్జ్యూమ్ చేయడానికి అలవాటు పడినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిపైన ప్రస్తుతం కేసు చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా కన్జ్యూమర్స్ ఇంకా పెడ్లర్స్ ఆ ఏరియాలో వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సిపి రామగుండం ఆదేశానుసారం డీసీపీ మరియు మా డైరెక్షన్లో సిఐ గారు, తర్వాత మా డైరెక్షన్లో ఎస్ఐ గారు ఒక నమ్మదగిన ఇన్ఫర్మేషన్ పై అక్కడ రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది చేయడం జరిగింది. గాంజాయి మీద ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ బాగా గోప్యంగా ఉంటుంది. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా మీకు తెలిసినట్టయితే వెంబటే 100 డైల్ కానీ స్థానిక ఎస్ఐ కానీ స్థానిక సిఐ కానీ ఫోన్ చేసినట్టయితే పట్టుకుంటాం. కాబట్టి ఈ NDPS యాక్ట్ ప్రకారంగా చాలా మటుకు తల్లిదండ్రులు వీళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా మీరు పిల్లల్ని అబ్జర్వేషన్ చేయండి. అలాంటిది ఏదున్నా కూడా మీరు పోలీసుకి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుచు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలోని చిన్న జిఆర్ స్వామి ట్రస్ట్ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. ప్రతిమా ఫౌండేషన్ సహకారంతో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, హోమ్ ఎయిడ్, హెల్త్, టైలరింగ్ కోర్సుల్లో ఉచిత ఉపాధి శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మన్లు, ఫాక్స్ చైర్మన్ ఏనుగుల మల్లారెడ్డి, జిల్లా స్కిల్ కమిటీ సభ్యులు, ప్రతిమా ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి, రఘుపతి, నాయకులు కోల శ్రీనివాస్, డాక్టర్ మహేందర్ బాబు, మాజీ సర్పంచ్ డాక్టర్ రాజారెడ్డి, జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి, వనిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
క్లోజర్ అయిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్గా క్లోజ్ అయ్యింది. లేదు సార్ బాగా టార్గెట్ ల్యాబ్లో ఉన్నారు సార్ ఈ క్లాస్ అవును సార్ కన్స్ట్రక్షన్ Myself Arun, I am from Medpalli. PPT presentation. PPT presentation తర్వాత competition skills. తర్వాత రాకపోతే బాలాసార్ అంటుంది ఏంది ఫోటో నమ్మకం పెట్టుకోవాలి ఇక్కడ క్లాస్ ఏముంది మా సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ ఉందా టెక్స్ట్ బుక్ ఉందమ్మా ఓన్లీ నోట్స్ ఇస్తుంటారా మంచి కోర్స్. ఎంతమంది ఉన్నారమ్మా అమ్మాయిలు? ఓకే ఎన్ని నెలలకు సార్ కోర్స్ తెలంగాణ స్టేట్ రెస్పాన్సిబుల్ పారామెడికల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.